హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ప్రోమోలో భరణి గారు పవన్ కళ్యాణ్ తనూజ గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే రైట్ చేశారు. దాని గురించి క్లియర్ అనాలిసిస్ మాట్లాడదాం. అలాగే సంచాలకులుగా వీళ్ళు చేసింది కరెక్టా కాదా, పవన్ కళ్యాణ్ లాయల్టీ గురించి మాట్లాడితే కొన్ని పాయింట్స్ ఆన్సర్ దొరుకుతాయి అనమాట. వాటన్నిటి గురించి కవర్ చేస్తాను. దానికంటే ముందు భరణి గారు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటి అంటే, ఇది దారుణం, తనూజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నించోమంటే నించుంటున్నాడు అని పవన్ కళ్యాణ్ అంటాడు. తనూజ కమాండ్ కూడా ఎక్కువయింది అని అంటాడు అనమాట. దాని గురించి మీ ఉద్దేశం ఏంటనే జెన్యూన్ గా మీరు కామెంట్ చేయండి. మీరు నా ఒపీనియన్ అనేది చెప్తారు, మీరు కామెంట్ చేస్తే ఇంకో 10 మంది చదువుతారు కాబట్టి వాళ్ళు కూడా అర్థమవుద్ది అనమాట. అలాగే ఇవన్నీ మాట్లాడే ముందు వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి పాయింట్స్ అనేవి అర్థమవుతాయి అనమాట. ఇంకా విషయానికి వస్తే భరణి గారు చేసిన కామెంట్స్ ముందు మాట్లాడితే, ముందు ఈ టాస్క్ గురించి అర్థం కావాలి. ఈ టాస్క్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ టికెట్ టు ఫినాల్ తర్వాత జరిగిన టాస్క్లన్నీ ఎలా జరుగుతున్నాయంటే, ఎవరికైతే ముందు గెలుస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, సెకండ్ గెలిచిన వరకు వాళ్ళకంటే తక్కువ, థర్డ్ గెలిచిన వరకు వాళ్ళకంటే తక్కువ, అంటే ఆర్డర్ వైజ్ ఉంటారనమాట. నార్మల్ టాస్క్లు కండక్ట్ చేస్తే ఏమవుద్ది, ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, సెకండ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అలా వస్తాయి. ఈ టాస్క్ అలా కాదు, మొత్తం సంచాలక చేతుల్లోనే ఉందన్నమాట. వాళ్ళు అలా నించుంటారు, వీళ్ళు బాల్స్ వెయ్యాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ క్యాచ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మంది వేసే క్వశ్చన్ ఏమంటారంటే, సంచాలకులుగా అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి అంటారు. ఒకవేళ ఈక్వల్ ఛాన్స్ ఇస్తే ఏమవుద్ది, అందరి దగ్గర ఒక 10 బాల్స్ ఉన్నాయి, అక్కడ 5 ఉన్నారు అనుకో, 2 వేస్తారు. అందరి దగ్గర ఈక్వల్ బాల్స్ ఉన్నప్పుడు అక్కడ ఏమవుద్ది, పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్ అవుద్దా, విన్నర్ డిసైడ్ అవుతాడా, అవ్వడు. అంటే సంచాలకులు ఎవరికైనా కొంచెం అన్ఫేర్ చేస్తేనే అక్కడ రిజల్ట్స్ వస్తాయి అనమాట. కొందరికి ఎక్కువ బాల్స్ ఇస్తే, కొందరు తక్కువ బాల్స్ ఇస్తే ఆ ఓటింగ్ పొజిషన్ అనేది ఆర్డర్ వైజ్ గా వస్తుంది. లేకపోతే ఈక్వల్ గా ఛాన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఏమవుద్ది, అందరికి ఈక్వల్ పాయింట్స్ వస్తాయి, అప్పుడు నీ గేమ్ అనేది రిజల్ట్స్ రాదు. సో ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఏమైంది, పవన్ కళ్యాణ్ సంజన గారు బాల్స్ విసిరాలి. బాల్స్ విసిరినప్పుడు అందరికీ వెళ్ళాయి బాల్స్, ఎవరికి వేయలేదని లేదు. మన ప్రోమో ప్రకారం చూస్తే అందరికీ వెళ్ళాయి. కానీ ప్రోమో బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, తనూజ గారికి కళ్యాణ్ కొంచెం ఎక్కువ బాల్స్ వేసాడని అర్థమైంది. అక్కడ సుమన్ శెట్టి గారికి కూడా బాల్స్ వేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది, భరణి గారు వచ్చి క్యాచ్ చేస్తారు. భరణి గారు క్యాచ్ చేయడం వల్ల సుమన్ శెట్టి గారికి కొంచెం తక్కువ బాల్స్ పడ్డాయి అనమాట. లాస్ట్ వచ్చారు. ఈ టాస్క్ లో విన్నర్ కూడా తనూజకి ఎక్కువ బాల్స్ వేశారు. అప్పుడు సంచాలకులుగా తనూజకి ఎక్కువ బాల్ వేయడాన్ని మనం తప్పు పడతామా? నేను ముందు పాయింట్ చెప్పాను కదా, ఆ పాయింట్ బట్టి చూస్తే సంచాలకులకి ఎవరైతే ఫేవర్ గా ఉంటారో వాళ్ళకే వేయాలని చూస్తారు. ఎందుకంటే అక్కడ విన్నర్ డిసైడ్ అవ్వాలి కాబట్టి. లేకపోతే అందరికీ ఈక్వల్ గా ఇచ్చుకుంటే ఎవరో డిసైడ్ అవ్వరు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటాడు, తనూజాని కానీ ఇమాన్యుల్ కానీ వీళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటాడు. భరణి గారిని సుమన్ శెట్టిని ఎందుకు సపోర్ట్ చేస్తారు, చెయ్యరు. అలా చేయలేదని భరణి గారు కామెంట్స్ చేశారు. దానికి సమాధానం ఇచ్చే ముందు నేనేం మాట్లాడాలనుకున్నా అంటే, సంజన గారు ఒక పాయింట్ రైట్ చేస్తారు, నేను అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇచ్చాను, మీరు కూడా సుమన్ శెట్టి గారికి వేయాలి అనుకుంటే, మొన్న సుమన్ శెట్టి గారు అండ్ తనూజగా ఒక టాస్క్ అయితే జరుగుద్ది, వాటర్ పట్టుకునే టాస్క్. ఆ రోజు మీరు భరణి గారిని ఎక్కువ సార్లు పిలిచారు. మరి అన్ఫేర్ అంటున్నారా? ఎందుకు అనరు? మీరు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చూస్తున్నారు. అదే టాస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎలా, అందరినీ ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వాలి కదా వాటర్ పోయడానికి. అప్పుడు అలా అయితే తనూజ గారు గెలిచేవారు కదా. ఆ విధంగా తనూజకి అన్యాయమే జరిగింది కదా సంచాలకుగా మీరున్నప్పుడు. ఆ రోజు ఈక్వల్ గా 1/1 పిలుచుంటే సంజన గారు వేరే విధంగా ఉండేది. కానీ ఈక్వల్ గా చాయిస్ రావడానికి కోసమే, ఈక్వల్ గా వాటర్ వదలడం కోసమే భరణి గారిని పిలిచారు. దాన్ని తప్పు పట్టినప్పుడు ఈ రోజు మనం ఎందుకు తప్పు పడతాం? అదే విధంగా పవన్ కళ్యాణ్ లాయల్టీ గురించి మాట్లాడినప్పుడు అక్కడ భరణి గారు తనూజ అండ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ ఎవరి విషయంలో లాయల్ గా లేడు? ఫస్ట్ శ్రీజ విషయంలో లాయల్ గా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన నెక్స్ట్ వీక్ టాస్క్ లో ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ కలిసి ఆడిన టాస్క్ లో పవన్ కళ్యాణ్ లాయల్ ఎంత లాయల్ గా ఉన్నారు? ఒకరికొకరు హెల్ప్ చేసుకోలేదా? లాస్ట్ వరకు వీళ్ళిద్దరు నిలబడలేదా? అది లాయాలిటీ కాదా? అదే విధంగా తనూజ కోసం ఎంత లాయల్ గా నించున్నాడు ప్రతి విషయంలో. కిందటి జరిగిన టికెట్ టు ఫినాల్ టాస్క్ లో ఎంత లాయల్ గా నిలబడ్డాడు. అక్కడ తనూజకు సపోర్ట్ చేశాడా, ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడా? ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ ఒకటయ్యారు కానీ తనూజ కలవలేదు అక్కడ. మరి అది గుర్తు రాలేదా? అదే కిందటి వారం, అదే కిందటి డే నిన్న జరిగిన దీనిలో పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ కోసం ఎంత లాయల్ గా నిలబడ్డాడు. అంటే తనూజ కోసం ఒకరి కోసమే నించుంటున్నాడా? లేదు. తన లాయాలిటీ అనేది తన నమ్ముకున్న వారి కోసం, తన ఫ్రెండ్స్ కోసం చాలా గట్టిగా నిలబడుతున్నాడు. అక్కడ తనూజ కోసమే కాదు, కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు తనూజ కోసమే. కానీ గేమ్ విషయంలోకి వచ్చినప్పుడు తను ఎవరికి నించోవాలనుకుంటే వాళ్ళే నించుంటున్నారు కానీ తనూజ ఒక్కదానికే కాదని నా చెప్పడం ఉద్దేశం అనమాట. సో ఈ పాయింట్స్ బట్టి మీకు అర్థమైతే, అక్కడ పవన్ కళ్యాణ్ అండ్ తనూజ గారు ఒకరికొకరు ఈచ్ సపోర్ట్ చేసుకున్నారంటే, ఒకవేళ సపోర్ట్ చేసుకున్నా దాన్ని తప్పు పట్టకూడదు. టికెట్ టు ఫినాల్ టాస్క్ లో ఆ బాల్స్ తో ఆ బ్రిక్స్ పేర్చే టాస్క్ లో కొట్టే విషయంలో తనూజ గారు పవన్ కళ్యాణ్కి ఎంత హెల్ప్ చేశారు? తనూజ గారు భరణి గారిని కన్విన్స్ చేశారు, సుమన్ శెట్టి గారిని కన్విన్స్ చేశారు. డెమోన్ పవన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు, కళ్యాణ్ ఎవరైతే కొడతారో వాళ్ళని ఆపోజిట్ వాళ్ళు కొడతాను అంటారు. అంత స్ట్రాంగ్ గా నిలబడిన అమ్మాయి కోసం ఈ రోజు తను సపోర్ట్ చేస్తే తప్పేముంది? నాకైతే ఎక్కడా సంచాలకులు చేసింది తప్పు అనిపించలేదు. అలాగే భరణి గారు చేసిన కామెంట్స్ కూడా లాస్ట్ డేస్ లో అలా అనడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో
కామెడీగా గేమ్స్ విషయాలు పక్కన పెట్టి నార్మల్గా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి పాయింట్స్ అయినా మాట్లాడొచ్చు, కానీ వాళ్ళు గేమ్స్ విషయానికి వచ్చినప్పుడు తన లాయాలిటీ తను చూపిస్తున్నాడు, ఎవరికి అన్యాయం అనేది జరగట్లేదు. ఎక్కువ సపోర్ట్ ఉన్న వాళ్ళు గెలుస్తారు, తక్కువ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఓడిపోతారు. దాన్ని మనం ఏం చేస్తాం? ఇది నేను చెప్పాలనుకునేది. నా పాయింట్స్ మీకు అర్థమైతే కరెక్ట్ అనో అవుననో లేకపోతే ఏదో ఒకటి కింద కామెంట్ చేయండి. అలాగే తరువాత వీడియోస్ కోసం వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనం 20,000 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.